కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్లో చెప్పిన హామీలు నెరవేర్చాలని రైతు సంఘాలు స్వచ్ఛందంగా చలో ప్రగతి భవన్ ముట్టడి చేయాలని పిలుపునివ్వగా ప్రగతి భవన్ వెళుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు బైరగోని రమేష్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ మందాల అబ్రహం, ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ రావు, కోఆప్షన్ బత్తుల కమలాకర్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం అంటే ఆడలేక మధ్యల దరువన చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రభుత్వానికి కేసీఆర్ అంటే మంచి పరిపాలన చేతకాక రోజు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప దవాఖానాల్లో మందులు లేక, విద్యార్థులకు సరైన భోజనం అందక, రైతులకు పంట సహాయం చేయలేక, పేదలకు సంక్షేమ ఫలాలు అందించక ప్రతిపక్షాలపై బురద జల్లడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రగతి భవన్ కు రైతులు స్వచ్ఛందంగా ముట్టడి చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి రైతులకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం పరిపాలన శాత కాకపోతే మాకు శాత కాదు, మీ ప్రభుత్వం కేసీఆర్ గారే మళ్ళీ మీరు మీ పరిపాలన మీరు మాకు రాజీనామా చేయమని ఉండ్రి. ప్రతిసారి అక్రమంగా వారు ఇచ్చినటువంటి రైతు గ్యారంటీలను, రైతు భరోసా కల్పించినటువంటి హామీలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా బేషరతుగా వాళ్లకు అమలు చేయాలి. అది కాకుండా వాళ్ళు రైతులు ఏం చెప్పారు, మాకు ఇచ్చినటువంటి హామీలను మాకు నెరవేర్చండి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు సంబంధించినటువంటి 15,000 రైతు బంధును, అదేవిధంగా రైతులకు ఏకకాలంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తానన్న మాటను వాళ్ళు అడగడానికి పోతే వాళ్లకు సమాధానం చెప్పలేక అక్రమంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించకండి. మీకు అధికారం ఇచ్చినాం, కేసీఆర్ కంటే మంచి పాలనను పేదలకు అందించండి, మంచి పేరును మీరు పొందండి. అంతేగాని ఇలాంటి మీ పరిపాలనలో ఏది సక్రమం లేకుండా ఒకవైపు విద్యార్థులు బాధపడుతున్నారు, ఈ ప్రజలు పేదలు బాధపడుతున్నారు, ఆరోగ్యం సరిగా హాస్పిటళ్లలో సరిగా మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు, రైతులు వాళ్లకు పంట సహాయం అందించలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిని ఎట్లా చేయాలో మీరు పరిపాలన చక్కగా చేసి వాళ్ళ మెప్పు పొందండి. అంతేగాని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసుకునే విధంగా బీఆర్ఎస్ నాయకులను, ప్రజలను తప్పుదోవ బండి పెట్టాలని గడిచిన 9 నెలలు గడుస్తున్నది. మీ ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుని ప్రజల మెప్పు పొందమంటే మాలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇలాంటివి చర్యలు మానుకోండి. మా బీఆర్ఎస్ నాయకులను ప్రతిరోజు కూడా మీరు 9 నెలలుగా బీఆర్ఎస్ నాయకులను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇతర నాయకులను వాళ్ళ పేరు చెప్పుకొనే మీ ప్రభుత్వం కాల వెళ్ళవేస్తుంది తప్ప నిజంగా మీరు చేసేది ఏందో మీరు ప్రజలకు చేయండి. అంతేగాని మా వైపు బురద జల్లుడు, మా నాయకులను అరెస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటివి మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం ఈరోజు మా ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనారాయణ గారికి, వైస్ ఎంపీపీ మందాల అబ్రహం గారిని, మరియు కోఆప్షన్ బత్తుల కమలాకర్ గారిని, ఎంపీటీసీ రమేష్ రావు గారిని అక్రమంగా తీసుకొచ్చి ఇబ్బందుల పాలు గురయ్యడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం ఏంది? ఇలాంటి వాటిని నిజంగా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని హెచ్చరిస్తున్నాం.